నోటిఫికేషన్ ద్వారా ఇచ్చి అతి త్వరలో పూర్తి చేయబోతున్నామని మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో కొట్టియా గ్రామ గిరిజనులు తమ సమస్యలు వెల్లడించారు. సిపిఎం కాంగ్రెస్ నాయకుల సమక్షంలో వారు మాట్లాడుతూ ఒడిశాతో తమకు సంబంధం లేదని ఏపీలోనే రేషన్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తమను ఏపీ పరిధిలోనే పరిగణించి ప్రభుత్వ సౌకర్యాలు కల్పించాలన్నారు. గిరిజనుల సమస్యలను పరిష్కరించాలని నాయకులు ప్రభుత్వాన్ని కోరగా బాధితులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మరి అక్రమంగా ఆంధ్రాకు చెందినటువంటి గిరిజనుల్ని ఒడిశా పోలీసులు అరెస్ట్ చేయడాన్ని మేమందరం తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి రెండు ప్రభుత్వాలు కూర్చొని ఈ యొక్క సమస్యని పరిష్కారం చేసి మా గిరిజన ప్రజలకు న్యాయం చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. పార్వతీపురం మన్యం జిల్లాలో అలాగే సాలూరు మండలం అలాగే ఎగువసింబ గ్రామంలో గిరిజనుల అక్రమ అరెస్టుని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాగే ఒడిశాలో బీజేపీ ప్రభుత్వం ఉంది, ఆంధ్రాలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఉంది. మరి ఇరు వర్గాల అధికారులు అలాగే మంత్రులు కూర్చొని ఆ సమస్యకు పరిష్కారం తీసుకొని గిరిజన సోదరులు ఎవరు కూడా ఈ సరిహద్దుల భాగస్వామ్యంలో అరెస్ట్ అవ్వకుండా పోలీసులు ఇది చేయడానికి హక్కు లేదు. ఏదైనా చేస్తే ఐటీడీ దూరుని ఎక్కడి నుంచి వచ్చేసి చెయ్యాలి తప్పగానే మీరు చేయడానికి వీల్లేదు అనేసి అంటే మరి ఏంటి అనుకుంటా వెళ్ళిపోయి ఇంకొక మిస్టర్ సంతకెళ్తే పెళ్లి సామాన్లు కలిసి వెళితే ఇంకొకరికి గంగాధర వలస పక్కన అరెస్ట్ చేశారు. పిలుపు అని దాడికి శ్రీరాంజీవి జీపీ పెట్టుకొని వస్తుంది.